బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథము 42వ కీర్తన 1, 2 చరణాలు చదువుకుందాం. చదవండి. దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. చాలమ్మ. అందరము చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ దేవునికి మొరపెట్టుకోనండి. యేసయ్యా, నువ్వు నాతో మాట్లాడయ్యా అని మనందరము దేవుని అడుగుతాం. మాట్లాడేది నిలబడిన వ్యక్తి కాదు, కానీ మాట్లాడేది దేవుడే. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడు. నీ వాక్యముతో నన్ను తృప్తిపరచు. నీ మాట వినాలనే నేను వచ్చాను. నన్ను దర్శించు నాయనా అని అందరము దేవునికి ప్రార్థిద్దాం. కృపగల దేవా, నీకే స్తోత్రములు. నీ నామములో నువ్వు అప్పగించిన ఈ పరిచర్యలో నీ సేవకుడిగా నేను నిలబడి ఉన్నాను. మా బిడ్డలందరికీ కావలసిన చక్కని ఆత్మీయమైన ఆహారం మీరు దయచేయండి. నువ్వు మా మంచి బోధకుడివి. నీ మాటలు మా జీవితానికి చాలా క్షేమాభివృద్ధినిస్తాయి. తండ్రి, నీవే మమ్మల్ని దర్శించు నాయనా. నీ అద్భుతమైన సహాయముగా దయచేయండి. ఘనకార్యము మా బ్రతుకులో జరిగించండి నాయన. మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ అల్పుడి నీకు ఇష్టమైన రీతిలో వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకుంటావని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆ శక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. యేసయ్య మనలందరినీ ఈ వార కాలమంతా కాపాడి మరొకసారి ఆయన సన్నిధిలో చేరి మనమందరము దేవుణ్ణి స్తుతించడానికి, విలువైన దేవుని మాటలు ధ్యానించడానికి సర్వోన్నతుడైన దేవుడు ఈ మంచి అవకాశం ఆయన బిడ్డలమైన మనందరికీ దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మోనాట పని చేయట్లేదా? వాల్యూమ్ పెట్టు. చదవబడిన వచనాన్ని చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. చాలు. ఈరోజు నేను ఒక చిన్న మాట మీ అందరికీ నేర్పించాలని ఆశపడుతున్నాను. కోరహు కుమారులు దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మధ్యలో పుట్టిన ఒక అద్భుతమైన మాట ఏమిటనంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఏమవుతుంది? ఆశపడుచుంది. క్రైస్తవుడికి ఎలాంటి ఆశలు ఉండాలి? ఈరోజు నేర్చుకోబోయే విషయం ఏంటి? క్రీస్తును కలిగిన వారికి ఎలాంటి ఆశలు ఉండాలి? ఆశలు ఉన్నాయా మీలో? నాకు ఏ ఆశ లేదన్నాడు చెయ్యతండి. స్తోత్రం నాయన. అలాంటి వాళ్ళే ఆయనందుకు స్తోత్రం. ఎందుకంటే ఒక్కొక్కడు సోమరోడు ఉంటాడు, చూసారా? ఆడికి ఏముంటది, ఇంకా పడుకుంటమే ఆడి పని. ఆ సోమరోళ్ళకి తినాలని ఉండదు, కట్టుకోవాలని ఉండదు, భవిష్యత్తు కోసం ఆలోచనలు ఏముండవు. అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది.
కానీ మనము ఆశ కలిగి ఉండటం అనేది చాలా మంచిది. దేవుడే చెప్పాడు. ఆశపడిన ప్రాణము నేను తృప్తిపరుస్తాను అన్నాడు. ప్రతి మనిషికి బాల్యము నుండి చనిపోయే క్షణం వరకు ఏముంటాయో తెలుసా? ఆశలుంటాయి. మంచం మీద పడిన ముసలోళ్ళకి కూడా ఏముంటాయి? ఉంటాయండి కిచెన్ గారు? ఉంటాయి చూడండి. పెళ్లి చూడాలనుందిరా నాన్న అంటే ఇదివరక 13 సంవత్సరాలు పెళ్లి చేశారు ఈళ్ళు. ఎందుకు? ఆ ముసలమ్మ చూడాలంటుందని. ఎక్కడో సాట ఏదో రకంగా ఎతికేసన్నా ఆ ముసలమ్మ కోరికండి. ఎవరి కోరిక? ఆ! ఇలాంటి కోరికలుండేయి. ఎవరికి? కదా! అండి. ఇంక కొంతమందికి తినాలనే ఏవుంటాయి? కోరికలుంటాయి. ఇంకా కొంతమందికి చూడాలనే కోరికలుంటాయి. కదా! కొంతమందికి చక్కగా బీచ్ కాడికెళ్ళి ఏం చేయాలనుకుంటారు? ఎంజాయ్ చేయాలనుకుంటారు. సముద్రం చూడాలని. కొన్నిసార్లు కొంతమందికి మంచి మంచి నగరాలు, పట్టణాలు ఏం చేయాలి? చూడాలని ఉంటది. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఆశలున్నాయి అలాగే పాపం. ఆ! ఆళ్ళకి మారేడుమిల్లి చూపించాలని ఉందంట ఆళ్ళకి. నేనేమో ఇంతవరకు ఏం చేయలేదు. ఆ! చూపించలేదు. చూపించాలని ఉంది కానీ, దాని కొరకు ఏదో టైము దేవుడే ఏం చేయాలి? సిద్ధపరచాలి. ఆ! కొంతమంది నన్నడుగుతారు, "అరకు రారా పాస్టర్ గారు" అంటారు. ఎక్కడికి? అక్కడ చాలా చర్చిలున్నాయి. అక్కడికి రండన్నా. సువార్త నిమిత్తం అయితే వత్తాను గానీ, చూత్తానికి మాత్రం నేను ఇప్పుడు అప్పుడే ఏం చేయను. చూద్దాం దానికి కదా! దేవుడు సిద్ధపరిచిన టైం ఒకటుంటది కదా! మనం దాని కొరకు ఏం చేయాలి మనం? చేయాలి. మనుషులకి బాహ్య సంబంధమైన రకరకాల వాటిని చూడాలి అని ఏముంటది? ఆశ ఉంటది. చూడాలనిపించినోళ్ళు చూడండి తప్పేమీ లేదు. దైవికంగా మనము ఏం చేయాలో తెలుసా? ఆ విషయాలను మనం గ్రహింపులోనికి తీసుకురావాలి. కొన్నిసార్లు నేను చూస్తాను కొంతమందిని ఆదివారం ఎగ్గొట్టేసి పేరుపాలెన పోతారీళ్ళు. ఎక్కడికి? ఎందుకురా ప్రకాష్? ఎళ్ళావా? ఎళ్ళలేదా ఎప్పుడును? ఎళ్ళలేదా? చాలా మంచోడివి నువ్వు. నా అంత మంచోడివి నువ్వు. ఆ! కొంతమంది ఆదివారం జనం ఎక్కువొత్తారంట. అందుకు ఎప్పుడు పోతారంటున్నారు ఈళ్ళు? ఆరాధనలు పోగొట్టుకొని ఎళ్తారు. ఆ! దేవునికి మహిమ తెచ్చేటట్లుగా ఉండాలి. ఎళ్లి మనం చూసినప్పుడు, దేవా! ఈ సృష్టి ఎంత అద్భుతంగా నువ్వేం చేశావు? చేశావు. ఈ నదులు, ఈ పర్వతాలు, ఈ ఉన్నతమైన స్థితిగతుల్ని ఎవరు కలుగజేశారు? చేశారు. దేవుడు కొన్నిసార్లు మన జీవితాలలో కొన్ని అవకాశాలు ఏం చేసినప్పుడు, ఇచ్చినప్పుడు మనం వాటిని ఉపయోగించుకోవచ్చు. ఆశ ఉండటం చెప్పండి తప్పేమి, కానీ మంచి ఆశలు మనము కలిగి ఉండాలి. ఆశలు చెడ్డయి అయితే జీవితం చాలా బాధలు, కష్టాలు పాలు అవుతది. పిచ్చి పిచ్చి ఆశలు మనుషులకి ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. ఏ ఆశలు? రకరకాల వీడియోస్ చూస్తున్నారిప్పుడు కదా! సోషల్ మీడియాలో చాలా రకరకాల విన్యాసాలు, వింత వింత వేషాలు చూసి మనుషులు కొన్నిసార్లు విచక్షణ రాహిత్యంగా వ్యవహరించే పరిస్థితులు చూస్తున్నాం. అవి మనిషినికి అంత క్షేమదాయకమేమీ కాదు. మనుషులకి అంత క్షేమదాయకమైనవి కావు. మంచి ఆశలు కలిగినప్పుడు వారు జీవితాల్లో మంచి పరిస్థితులు ఏం చేస్తారు? చూస్తారు. బైబిల్ గ్రంథంలో ఈ 2 రకాల వర్గాల ప్రజలు కూడా ఉన్నారు. ఏ రకాల?
మంచి ఆశలు కలిగిన వారు మంచి స్థితికి వెళ్ళారు. చెడు ఆశలు వాళ్ళని చాలా దయనీయ స్థితిలోనికి తీసుకెళ్ళాయి. బాగా మీకు అర్థమవటం చెబుతాను. దావీదు పెద్ద కొడుకు. వాడి పేరు అమ్నోను. వాడికొక పనికిమాలిన ఆశ పుట్టింది. ఏంటో తెలుసా? ఆ! పినతల్లి కూతురు మీద మనసు పడింది. ఎవరికి? వీడికి వరసకి చెల్లవుతది. స్నేహితుడికి చెప్పినప్పుడు స్నేహితుడు బుద్ధి చెప్పాలి. ఛీ! దుర్మార్గుడా! ఇశ్రాయేలులో కూడా ఇంత పనికిమాలినోడు ఉండడు. ఇలాంటి ఆలోచన నీకెందుకొచ్చినాయి అనాలి కదా! స్నేహితులు అలా అనరు. స్నేహితులు ఎలాంటోళ్ళో చెప్పనా? వాడికి ప్రోత్సాహం చేసేవాళ్ళుగానే ఉంటారు. మంచి స్నేహితుడైతే అలా గద్దిస్తాడు కానీ, ఏవండీ, వీడికి తగ్గవాడైతే వాడు ఇంకొంచెం పనికిమాల సలహా వాడో పనికిమాల సలహా ఇచ్చాడు. నువ్వు రాజుకి పెద్ద కొడుకు గదా! నువ్వంటే మీ నాన్న దావీదుకి చాలా ఇష్టం గదా! అమ్మలేదు కదా నీకు? వేడి వెచ్చని చూసేవాళ్ళు ఎవరు లేదు కదా! ఏదో బతుకుతున్నావు. ఆ! రాకుమారుల్లాగా నువ్వు మంచం ఎక్కేసి పడుకుంటే రాజుగారికి కౌరు పంపుతారు. బాగోలేదు నీ పెద్దోడికంటే ఆడే వత్తాడు. వచ్చినప్పుడు నువ్వు చెప్పు. నాన్నా నన్ను సరిగ్గా చూసేవాళ్ళు ఆలనా పాలనా సరిగ్గా ఎవరో చెల్లిని పంపమని ఆజ్ఞాపించు నాన్నా అని చెబితే వత్తది. అప్పుడు నీ ఇష్టంరా అన్నాడు. అయ్యగారు చెప్పిన తోడే ఏ క్లాస్‌కి ఎసాడు ప్లాను. ఎవరు? ఒంట్లో బాగోలేదని నటించాలంటే మనకు మనకి మించిన నటింపోళ్ళు ఇంకెవరు ఉండరు. చెప్పరే కదా! బడికెళ్ళే పిల్లల్ని అడగాలి. మా వేణుగాడిని అడిగితే చెబుతాడు. ఉన్నాడిక్కడ. ఏరా బడెగ్గొట్టాలంటే ఎలా నటించాలో తెలుసా? ఒక్కొక్కడేత్తాడండి. తలపోటు నిజంగా వచ్చేసి దొర్లేత్తారిక. ఇక ఆళ్ళ తలపోటుకి నిజంగా ఏమైపోయారంటే ఆ! ఒక్కొక్కళ్ళకి భలే ఏం చేయగలరనుకున్నారు? కడుపులో నొప్పొచ్చే బాబా! అమ్మా! అంటారు. వాడి టైం అయ్యేదాకా. వాడి టైం అయిపోని మళ్ళీ దొరికితే ఒట్టాళ్ళింక. ఇక తలపోటు లేదు, కడుపులో నొప్పి ఉండదు. ఈ అమ్మోను కూడా అలాంటి ప్లానేసాడు. దావీదు బాబా నా పెద్ద కొడుకు బాగోలేదని ఇంటికొచ్చాడు. నాయనా ఏంట్రా? నాన్నా అన్నాడు. ఉత్తిదే నీరసం లేదు లోన. మనోడు వాయిస్ మార్చేసాడు. నటించేత్తన్నాడు. ఎవరు? ఒరిజినల్ కంటే సూపర్‌గా ఉంది. ఎవరు నటన? దావీదు గారు వెంటనే పాపం అనుకుని సర్లే అని వెంటనే ఏవండీ కౌరు పంపించి తామారుని ఇంటికి పంపించాడు. "అన్నయ్య నీరసంగా ఉన్నవా? నీకోసం రొట్టెలు చేశానన్నయ్య. దా అన్నయ్య తినన్నయ్య నీకోసం తెచ్చానన్నయ్య" అని వచ్చి చేసి పాపం చేసి పెట్టింది. ఎవరు? "ఏయ్! రొట్టెలాడ పెట్టు. ఇలా రా" అంటున్నాడు. ఎవరు? గమనించారా? వాడంత పనికిమాలిన దృష్టి ఎవరిది? ఆఖరికి అదే వాడి సావుకు కారణమైంది. మర్డర్ చేసేసారండి. ఈ ఆలోచనే అసలు అన్నకి, ఆ పిల్ల అన్నకి పాడు చేశాడు నిన్ను. నువ్వేం బాధపడకు అని వాడొక విందు ఏర్పాటు చేసి దావీదు దగ్గరికెళ్ళి, "పెద్దోడు మీరు రాలేరు ఎలాగ మా విందుకి అన్నయ్యని పంపండి" అన్నాడు. అమ్మోను మా తమ్ముడు మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాడని ఆనందంతో గుర్రం వేసుకుని వేగంగా వచ్చాడు. పనోళ్ళకి చెప్పాడు, "ఫుల్‌గా ద్రాక్షారసం పోసేయండిరా. పోసేసాక మత్తు మీద ఉంటాడు పీక్కోసేయండి" అన్నారు. పోసేసారు. ఎవరిని? చూసారా? మనుషులు ఆశలు చంపుకోకపోతే పిచ్చి పిచ్చి ఆశలుంటే అలా ఏమైపోతాయి? రాజకుమారుడికే అలాంటి గతి పడితే మరి చెప్పండి. అవునా? సంసోనుకి గొప్ప ప్రణాళిక ఉంది దేవుడు తన పట్ల. మంచి ఉన్నతమైన ఉద్దేశం దేవుడు కలిగున్నాడు. ఫిలిష్తీ సర్దార్లు సహితము సంసోను అంటే భయపడేటట్లు చేశాడు. కానీ సంసోను ఫిలిష్తీయుల అమ్మాయిని చూసొచ్చాడు. ఏమని చూసొచ్చాడు? చూసినోడు చూసినట్టున్నాడా? పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి చేసుకున్నోడు తీసుకొచ్చాడా? తీసుకుని అత్తమ్మ అనేసి మళ్ళీ వదిలేసి వచ్చాడు. వదిలేసినోడు మెదలకుండా పడున్నాడు ఎక్కడ? పళ్ళి అక్కడ మళ్ళీ వెళ్ళాడు. ఎక్కడికి? లేడు. మళ్ళీ వెళ్తే ఆళ్ళన్నారు "నువ్వు అలిగెళ్ళావు కదా! అని ఇంకోడికి ఇచ్చేసామన్నారు." అయ్ ఏంటి ఇంత పని చేత్తారని చెప్పేసి మొత్తానికి డామ్ డూమ్ డుకారాలు చేసేసి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసి 300 నక్కలెట్టుకొని ఆ తోకలన్నిటికి దివిటీలు పెట్టి ఫిలిష్తీయులు ఊళ్ళోకి వదిలేస్తే మొత్తం ఊరంతా ఏం చేసినియి? "ఒరేయ్! ఎవర్రా ఇదంతా చేసి అగత్యం ఎవర్రా" అంటే "అదిగో ఆడురా సంసోన్ అనరా" అన్నాడు. పలానా వోళ్ళన్నారు. "ముందు ఆళ్ళ ఇళ్ళ తగలెట్టండిరా" అన్నాడు. తగలెట్టేశారు. "ఎక్కడున్నాడు పట్టుకోండిరా" అన్నాడు. ఎవరిని? ఆ! ఈ అయ్యగారు ఇంటికొత్తమ్మా అనేసి మళ్ళీ దెలీలా దగ్గరికెళ్ళి ఏం చేశాడు? చూసారా? మంచి ఆశలు లేకపోతే జీవితం ఎంత గొప్ప వ్యక్తి అయినా ఏమైపోతాడు? ఈరోజు మనం అదే గుర్తించాలి. బైబిల్ గ్రంథములు ఇలాంటి చెడు ఆశలు చాలా మందిని ఏం చేసినాయి? చెప్పండి. పాడు చేసేసినాయి. పాడు చేసి ఇప్పుడు మనుషులకి వయసుతో సంబంధం లేకుండా ఎన్నో వింత వింత ఏమంటున్నాయి? చెప్పండి. ఆశలు. ఆశలుంటాయి. అవునా? మీరు మీ ఆశలని ధర్మశాస్త్రంలో ఏం చేయాలో తెలుసా? పెట్టి కొలవండి. ఇది ఒక కొలబద్ద. ఇది ఒక మట్టపు కుండు. ఏది? వాక్యము మీకొచ్చిన ఆశలు ఇది కరెక్టా కాదా? దైవ చిత్తానుసారమా? ఇది వాక్యానుసారమా? అని మనం ఏం చేయాలి? చెప్పండి. అంతేనా? ఈరోజు మనం గుర్తించాల్సిన విషయం అదే. దేవుని చిత్తానుసారమైన ఆశలు మనం ఏమై ఉండాలి? కలిగి ఉండాలి. ఇక్కడ కీర్తనాకారుడైతే చాలా సూపర్ మాట చెప్పాడు. ఏం చెప్పాడు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము అది. నాకు ఏ ఆశ లేదయ్యా, నాకు నువ్వంటేనే ఆశ అన్నాడు. ఎవరు? నా ఆశ కూడా ఎలాంటి ఆశ అంటే దుప్పికి ఎంత ఆశ ఉందో నాకు అంత ఆశ ఉందన్నాడు. ఎవరు? దుప్పి ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగదు. ఏ నీళ్లు పడితే తాగదు. బురద నీళ్లు, కంపు నీళ్లు ఏయి పడితే ఏం చేయదు? తాగదు. తుప్పి నీళ్లు తాగాలి అంటే అలా ముఖం పెట్టినప్పుడుది ముట్టి పెట్టినప్పుడు దాని ముఖం నీటిలో ఏమవ్వాలి? కనబడాలి. అంత తేటగా కనబడినప్పుడే అది ఏం చేస్తది? నీళ్లు తాగుద్ది. అస్సలు కక్కుర్తి పడదు. ఎవరు? తుప్పి కక్కుర్తి పడదు. అలాంటి నీటి కోసం అది ఎంత సుదూరమైన ప్రయాణమో చేస్తది. ఆ నీటి కోసమే అది ప్రయాణం చేస్తది సుదూరం. అలాగూ ఏవండి దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే తుప్పి నీటి వాగుల కొరకు ఏమవుతుంది? ఆశపడుతుంది కదా! మీకు ఎండమావులు కనిపిస్తాయి. చూసారా ఎప్పుడన్నా? ఇదివరక రోడ్లు చాలా తారు రోడ్లు నల్లగుండి వెంకిచ్చారు గారు ఇప్పుడు పోయినాయి కదా మనకి. ఇప్పుడు మంచిగా ఎక్కడ ఏం కనపడతల్లా. ఇందులో అన్ని అతుకులు కనపడుతున్నాయి. అండి. ఒకప్పుడు రోడ్డు చాలా నీట్‌గా ఉన్నప్పుడు మే నెల ఎండాకాలంలో అలా చూస్తే రోడ్డు మీద నీళ్లు ప్రవహించినట్టు ఏమవుతాయి? కనపడుద్ది. తీరా అక్కడికెళ్తే అక్కడ నీళ్ళేం ఉండవు. అదే ఎంత ఎలాంటోళ్ళైనా నీళ్లున్నాయి ఇక్కడ అనిపించుద్ది. కానీ తీరా ఎళ్తే అక్కడ మళ్ళీ అక్కడి నుంచి చూస్తే మళ్ళీ ఎదర కనపడతాయి. ఏయి తుప్పి అలాంటి నీటి మాడుగుల కోసం ఏం చేసేదంటే తెలుసా? ఆ! పరుగులు తీసిందంట. ఎక్కడ దొరుకుద్దా మంచి నీళ్ళు. ఆ నీళ్ళు కోసం తన ఏం పడుతుంది? ఆ! దేవా! నా ప్రాణం నీ కోసం ఆశపడుచున్నది. హల్లెలూయా! ఇప్పుడు మీరు చెప్పండి. నిజంగా మీకు అలాంటి ఆశ ఉందా? అలాంటి ఆశ ఉందా? ఆ! ఎవరి గురించి? ఆ! దేవుని గురించిన ఆశ. దేవుని చూడాలి. దేవుని శక్తి చూడాలి. దేవుని ప్రభావాన్ని చూడాలి. దేవుని మహిమ చూడాలి. దేవుని కార్యాలు
చూడాలి. దైవ ప్రేమను చూడాలి. దేవుని అద్భుతములు చూడాలి అన్న ఏముండాలి? ఒక ఆశ. ఆశ. ఇది మనలో పెరగాలి ఈరోజు. ఏది పెరగాలి? అర్థం మీకిక్కడ? దేవుని గొప్పతనాన్ని చూడాలనే ఏముండాలి మనలో? ఆశ ఉండాలి. ఆనాడు అబ్రాహాము జీవితంలో ఎలాంటి కార్యాలు చేసావు, ఇస్సాకు జీవితంలో ఈ కార్యం చేసావు, మోషే గారి జీవితంలో ఎలాంటి కార్యం చేసావు, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఇన్ని కార్యాలు చేసావు. దేవుడు నా జీవితంలో కూడా కొన్ని కార్యాలు చేయలేడా? 3.5 సంవత్సరాల్లో ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఆయన నా జీవితంలో కూడా కొన్ని అద్భుతములు చెయ్యాలి అని మనలో ఏం పెరగాలి చెప్పండి? ఆ వాక్యం చెబుతుంది, నిన్న నేడు మార్పు లేని దేవుడు, మారని దేవుడు. ఆయన అల్ఫ ఒమేగా. ఏమండి? ఆదియు అంతమై ఉన్నవాడు, ప్రస్తుతం ఉన్నవాడు ఎవరు? ఇలాంటి సమర్థుడైన దేవుని యొక్క సామర్థ్యం ఏం చేయాలి చెప్పండి? నాకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోవాలి, నాయనా ఇక్కడే నీ అద్భుతాన్ని నేనేం చేయాలనుకుంటున్నాను చూడాలి అని దేవుని మీద ఏం పెట్టుకోండి, మీరు ఆశ పెట్టుకోండి. ఆశ పెట్టుకోండి. ఆ? ఆశలు మనిషి ఎవరి మీద ఏం పెట్టుకుంటారు వీళ్ళు? అర్థం మీకు ఎక్కడ? పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకుంటే నష్టాలు పోతాం, దెబ్బలు తినేస్తాం. అందరు వాటి మీద ఆశలు పెట్టుకున్న ఉపయోగం ఏమి లేదు. వాళ్ళు ఎవరికో ఉంది, మనకేంటి ఉపయోగం? ఒక్కొక్కరు లెగర మంచం మీద తెక్కళ్ళ కనేస్తారు వాళ్ళు. ఎక్కడ అసలు మంచాల మీద హీరోలు హీరోయిన్లు అయిపోతారు, కొంతమంది ఎమ్మెల్యేలు అయిపోతారు, కొంతమంది నిజంగా కళ్ళు తెరిస్తే అక్కడే పడతాడు. కానీ చెప్పండి, ఊహల్లో మాత్రం ఏదో ఏమైపోయినట్టే, అసలు అందరూ నీకు భయపడిపోయినట్టే, అందరూ నీకు వణికిపోయినట్టే, అందరూ నీ పాదాల దగ్గర అంత ఊహల్లో ఏమైపోతారు. అవన్నీ ఏమైనా కలిసి వస్తాయా చెప్పండి? తీర ఉత్తిదే. ఆ ఉత్తి వాటి కోసం చెప్పండి ఏంటి ఆనందం? ఈరోజు మనం గమనించాలి. ఆఖరికి మనల్ని ఎంతో ప్రేమించి జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకున్నా మన ఆశలన్నీ వాళ్ళు ఏం చేయలేరు. తీర్చగలరా? ఉంటాయి ఉండవా? తల్లిదండ్రుల మీద ఆడపిల్లలు కొద్దిగా ఎక్కువ ఉంటుందంటగా. ఉంటుందా ఉండదా? ఎవడ మా పాస్టమ్ గారు ఆ పిండి తీయమంటే ఒక ఆవిడ అంటుంది తీయనంటుంది, గ్రైండర్లో పిండి అనుకుంటా, తీయమంటే తీయనంటుంది. ఎందుకు తీయమంటే నా చేత్తో తీస్తే పులిసిపోద్ది అంటుంది. కొంతమంది చేత్తో తీస్తే ఏమైపోద్దంట, పులిసిపోద్దంట. ఒక్కొక్కళ్ళు తోడెత్తే చాలంట పుల్లగా అయిపోద్దంట. దానికి గుర్తేంటో శిరీష నీకు తెలవదా? నీకు ఇలాంటివి తెలవదులే. నీకు పెద్దోళ్ళని అడిగితే చెబుతారు. ఏంటి చెప్పండి పెద్దోళ్ళు, పెత్తాలకాయలు చెప్పండి, కుర్చీలోళ్ళు. అమ్మల ఇంటి మీద ఏముంటే అది, వాళ్ళ ఇంటి మీద ఆశ ఎక్కువ ఉంటే అంటే వీళ్ళ చేతిలో ఏదన్నా ఏమైపోద్దట, వచ్చిపోద్దంట. అది ఎంత వాస్తవం నాకు తెలియదు, మీ ఇష్టం అది. అది సైంటిఫికల్గా రుజువు కాదు కదా. కానీ మనం అనుకుంటారు మనోళ్ళు, ఏమండి అలా పులిపొత్తే చాలు, అమ్మో వీళ్ళకి వాళ్ళ అమ్మ ఇంటి మీద ఏముంది, ఎంత ఆశో, ఎంత ఆశ ఉంటే వాళ్ళు ఏమైనా ఇస్తారండి? ఇస్తే అక్కడ వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా? ఎక్కిస్తే అమ్మ ఇంటి మీద ఆశ ఉండి వచ్చేస్తే ఊరుకుంటారా? ఏదో ఫంక్షన్ ఉంటే రావాలి, మళ్ళీ ఏమన్నా ఏం చేయాలి చెప్పండి, వెళ్ళిపోవాలి. అంతేగాని ఇంట్లో ఏది కనపడితే అది ఏం చేస్తే ఎత్తుకొచ్చేస్తారంటే కుదురుద్దా చెప్పండి? అలా మన రాహేల మట్టుకొచ్చేసింది. ఏ రమేష్ ఏం పట్టుకొచ్చింది? బొమ్మలట్టుకొచ్చేసింది ఏకంగాను. కాబట్టి మనం గమనించాలి, తల్లి అయినా తండ్రి అయినా ఎంత ప్రేమించినా అన్ని ఆశలు ఏం చేయలేరు, తీర్చగలరా చెప్పండి?
ఆ గిజ్జన్ గారు ఉన్నాడు. ఆళ్ళ కూతురంటే చాలా ఇష్టమే. "అమ్మ నీకేం కావాలో కోరుకొని కళ్యాణ్ జ్యువెల్లరీకి తీసుకెళ్ళి, నీకేం కావాలో కోరుకో అమ్మ" అన్నారనుకోండి. నాన్న నాన్న ఏమొద్దు నాన్న ఒక వడ్లనుకునేది ఉన్నాను. అందా ఇక అయిపోయింది ఈయన. ఏవండి ఎటు పరిగెడతాడో తెలవదు పాపం. సహజం. ఎవరికి ఏం చేయగలరు చెప్పండి? అనగలరు. ప్రేమే ఉంటది. కానీ కొంత లిమిట్. ఎవరికి? అంతేనా కాదా? పెడతాం. చూస్తారు. కానీ దానికి కూడా ఏముంటది? ఇంత చేయలేం. కానీ మా నాన్నున్నాడే, "హే నాన్న పరమ తండ్రి ఆయనిచ్చాడు మనకి వాగ్దానం. ఏంటో తెలుసా? అడుగుడి మీకివ్వబడును. నేనిస్తా. మీరు పెట్టుకోండి ఆశలు. ఎవరి మీద? పరలోకపు తండ్రి మీద పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? ఆశలు పెట్టుకుంటే ఆ తండ్రి మీద పెట్టుకోవాలి ఆశ. ఆయన మన హృదయ వాంఛను ఆ! తీర్చగలిగిన వాడు. హల్లెలూయా! అందుకు ఆయన శక్తి, ఆయన బలం తెలుసుకొని ఆయన మీద పెట్టేసుకోండి. ఎవరి మీద? మనమేమో ఈయన శక్తి, ఈయన సామర్థ్యత తెలియక ఈళ్ళ మీద పెట్టుకుంటున్నాం. ఎవరి మీద? ఆ! అమ్మా! నీ మీదే ఆశెట్టుకున్నానమ్మా. అమ్మా తప్పదమ్మా, తప్పదమ్మా రూ. 1,00,000 ఇయ్యమంటే, "నోర్మై ఎక్కడ తెచ్చేత్తా? ఏడుతున్నావు. సర్లే ఓ 10,000 ఇస్తానులే." ఆ! ఎవరంటారు? అంతే కదా! కానీ మన పరమ తండ్రి కదా! ఆశలు పెట్టుకో. ఎవరి మీద? గొప్ప దైవజనుడు విలియం కేరీ గారంటారు, "గొప్ప వాటిని మీరు తలపెట్టండి" అన్నాడు. ఏం తలపెట్టండి? ఆ! ఆ! మీరు గొప్ప దేవుడు మనకున్నాడు కదా! మీరు గొప్ప వాటిని తలపెట్టండి. సామాన్యమైన వాటిని, మంచి వాటిని, ఉన్నతమైన వాటిని మీరు తలపెడితే మన గొప్ప దేవుడు ఆ గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా! అది మనకి ఆశలు గొప్ప ఆశలయ్యుండాలి. విలువైన ఆశలయ్యుండాలి. విలువే కాదు వంగతనం కలిగిన ఆశలు. హల్లెలూయా! అది. కళ్ళెన్ని ఊడిపోయి ముసలోళ్ళు అయిపోయాక డ్రెస్ ఏసుకోవాలనిపిత్తే చెప్పండి. లేరా అంటానికి లేదు. బోలెడుమంది అలా ఉన్నారులే. ఏవండి దానికి ఏముంటది చెప్పండి? ఏమంటారు 'సత్యప్రకాష్' అంతేనా? ఆ! పిచ్చి పిచ్చి ఆశలు పెరుగుతున్నాయి జనాలకి. అందుకే నేనంటున్నా. ఏవండి మనం మంచి ఆశలు, హుందాతనం కలిగిన ఆశలు, విలువైన ఆశలు పెట్టుకుందాం. ఎవరి మీద? ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన నువ్వు ఆశపడితే నీ ఆశను ఏం చేయగలడు? తీర్చగలడు. దైవజనుడు దీవెనయ్య గారు రాసుకున్నాడు పాట. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. నా ఆశలన్నీ ఎవరి మీద పెట్టుకున్నాను? నీ మీదే పెట్టుకున్నాను. తీర్చవా? అండి. చరణాలు కూడా చాలా అద్భుతమైన చరణాలవి. దేవుని పని గురించిన ఆయన ఆరాటం. అండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో కూడా ఎలాంటి ఆశలు కదా! హ్మ్. గమనించండి. స్థితికి నీ ఆత్మీయ స్థితికి మించి గొప్ప వాటిని నువ్వు ఆశించొచ్చు. ఎందుకంటే మన నాన్న ఏ నాన్న ఎందుకంటే దావీదు ఇక్కడ ఈ కీర్తనకారుడు కోరహ కుమారులు ఏం చెబుతున్నారు అనంటే నా నా ప్రాణము దేవుని కొరకు ఏం చేస్తుంది? ఆ! జీవము కలిగిన దేవుని కొరకు ఆ! తృష్ణ కొనుచున్నది. చూడండి కదా! ఈరోజు మన జీవితంలో ఆ! అలాంటి చెప్పండి ఏం కావాలి? ఆ! దేవుని గూర్చిన ఆశ. దేవుని గొప్పతనంను గూర్చిన ఆశ. మనము కలిగి ఉండాలి. మరి ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను. 84వ కీర్తనల గ్రంథము 84వ కీర్తన. హ్మ్. 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 అది సొమ్మసిల్లుచున్నది. హ్మ్. హ్మ్.
హ్మ్. ఆ! చాలు. చాలు. చూసుకున్నారా? రెండో చరణం. 84వ కీర్తన రెండవ చరణంలో కీర్తనాకారుడు ఇక్కడ అంటాడు. ఏమని? యెహోవా మందిరావరణము చూడవలెనని నా ప్రాణము ఆ! ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లు ఆ! ఇది కోరహ కుమారుల కీర్తనే. తన ప్రాణం ఏమవుతుందంట? సొమ్మసిల్లిపోతుందంట. ఎప్పుడన్నా సొమ్మసిల్లారా మీలో ఎవరన్నా? చెప్పండి. బాగా ప్రయాణం చేసినప్పుడు, బాగా పని ఎక్కువైపోయినప్పుడు, ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు, వెళ్ళేటప్పుడు దారిలో ఏమైపోతారు? సిలిపోతారు. కానీ ఈయనకంట ఎక్కడ ఎళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి, దేవునితో ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళాలని నా ప్రాణం ఎంతో ఆశపడి అది ఏమైపోతుందో లోన సొమసిల్లిపోతుంది అంటున్నాడండి. ఎవరు? ఆ! మీలో ఎవరికైనా ఇలా ఉందా? మందిరానికి గమ్మునొచ్చేయాలని ఎవరికైనా ఆశ ఉందా? చెప్పండి. ఉంటే చాలా మంచిది. ఆళ్ళు మంచి స్థితిలో ఉండి వారికి ఎలాంటి ఆశ ఉందంటే ఆ! ఎక్కడికెళ్ళాలని? ఆ! మీరు కూడా గుర్తుపెట్టుకోండి. నేనంటాను శనివారం రాత్రి అసలు నిద్రట్టకూడదు మీకు. ఎందుకు? ఆ! ఎప్పుడు తెల్లారిపోద్దా? ఎళ్ళిపోవాలి. కొంతమందికి ఆదివారమే రెస్ట్ రోజు. ఏ రోజు? ఇవాళ ఆదివారం కదా! లేట్‌గా ఏం చేద్దాం? హ్మ్. అందరికి ఈరోజు ఖాళీ రోజైతే, ఈరోజు మనదే వర్క్ డే. ఏది? పని రోజు ఈరోజు. ఈరోజు ఖాళీ రోజు కాదు. ఈరోజు రోజు కంటే పెందలాడే భలే! ఎవరినొకళ్ళు చెప్పుకోవాలి. ఎవరినొకళ్ళు ప్రోత్సహించుకోవాలి. మనం పెందలాడే ఎక్కడికి రావాలి? ఆ! బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనబడిన ఒక రాజున్నాడు. ఆయన అలాగే ఎళ్ళేవాడు. ఎక్కడికి? దేవాలయానికి. దేవాలయానికి అలా ఎళ్ళినప్పుడు దేవుడు హిజ్కియాని ఏం చేశాడనుందంటే ఆశీర్వదించాడు. ఎవరిని? తనొక్కడే ఎళ్ళలేదంట. తనతో పాటు పెద్దలను కూడా వెంట పెట్టుకొని ఎక్కడికెళ్ళాడు? చూసారా? ఇంకా యేసు ప్రభువారిని వెదకడానికి ఒక మాతెల్లుంది. ఆమె పేరేం పేరో తెలుసా? మగ్దలేని. ఆమె పెందలవాడి లేసి ఏం చేసింది? ఆ! యేసు ప్రభువారికి ప్రియమైన శిష్యులున్నారు. పేతురు, యోహాను, యాకోబు. వాళ్ళకి కూడా దొరకల మొట్టమొదటి ప్రత్యక్షత. ఆయనకి జన్మనిచ్చిన మరియకి కూడా దొరకల ఆ ప్రత్యక్షత. ఎవరికి దొరికింది? చెప్పండి. హల్లెలూయా! ఎందుకు దొరికింది ఇప్పుడు చెప్పండి నాకు? ఆశ. నా ప్రభువుని చూడాలి. నా ప్రభువుని చూడాలి. నా ప్రభువుని దగ్గరికెళ్ళాలి. నా ప్రభువుని కలుసుకోవాలి. నా ప్రభువు ఎలా ఉన్నాడో, ఆయనకి ఎన్ని గాయాలున్నాయో, ఆ గాయాలని తుడవాలి. ఆయన గాయాలని కట్టాలి. ఆయన్ని ఇంటికి తీసుకురావాలి. ఆయనకి నేను పరిచర్య అని ఆరాటం. ఎవరిలో? ఆయన లెగుస్తానన్నాడు. ఎళ్ళిపోవాలి. ఆయన చూడాలి. దేవుని పిల్లలకి దేవుని మందిరం పట్ల కూడా ఏముండాలి? అర్థమైంది మీకిక్కడ? నెల ప్రార్థన అయిందనుకోండి. ఏముండాలి? ఉంటదా? చెప్పండి. చాలా మందికి భయమేసేస్తుంది ఎందుకో. ఏ ప్రార్థన అంటే? ఉపవాస ప్రార్థన అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారా? 5వ తారీఖు ప్రార్థన రోజున ఏమవరు? కనపడరు. భయం. ఎందుకు భయం నాకు అర్థం అవ్వట్లేదు. చెప్పండి. మీరు గుర్తుపెట్టుకోండి. ప్రార్థన లేకుండా మన పరిస్థితులు చక్కబడతాయా? ఆ! అసలు దేవుని మందిరములో ఉండటం వల్ల లాభాలేంటో చూపిస్తాను చూడండి. దేవుని వాక్యంలో మీకు కొన్ని వాక్యాధారాలు చూపిస్తాను. దేవుని మందిరంలో యెషయా గ్రంథం తీయండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో
56వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. హ్మ్. 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 చాలు చాలు. ఇక్కడో మాట రాశాడు. నా ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింపచేసెదను అన్నాడు. అసలు దేవుని మందిరములో దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి ఇప్పుడు? ఏం చేస్తాడు? ఆనందింప. అసలు మందిరములో గడిపితే మనకేం దొరుకుద్ది ఇప్పుడు? అసలది ఆనందం ఈ లోకంలో ఎక్కడ దొరుకుద్ది అసల? బయట దొరికే ఆనందం పిచ్చి పిచ్చి ఆనందం కదా! కానీ యేసయ్య సన్నిధిలో చెప్తాను. చక్కగా పాడుతున్నారు కదా! ఆళ్ళతో కలిసి ఏం చేయండి? పాడండి. ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళతో కలిసి ఆరాధించండి. చేతులెత్తినప్పుడు చక్కగా చేతులెత్తి దేవుని ఆరాధించండి. చప్పట్లు కొట్టేటప్పుడు చక్కగా హల్లెలూయా! ఆనందం వత్తది. ఒక్కొక్కళ్ళు మూగముద్దులాగా కొంతమంది కళ్ళు తెరిసి గొడ్ల గూబుల్లాగా పరిశీలన చేస్తా ఉంటారు. ఇయన్నీ ఎందుకు మనకి? మనం ఎక్కడికొచ్చాం? చక్కగా ఏం చేసుకోవాలి? చప్పట్లు కొట్టుతూ మనస్సుతో దేవుడిని ఏం చెయ్యి? ఆరాధించుకో. ఆరాధించుకుంటూ చక్కగా కలిసి ఒకరికొకరు సంభాషణ చేసుకుందాం. ఒకరి బాధ సుఖాలు తెలుసుకుందాం. వందనాలు చెప్పమన్నాను ఆఖరిన ఎళ్ళేటప్పుడు అందరికి. ఒక వారం చెప్పినట్టున్నారు. మళ్ళీ చెప్పలేదు గదా! చెప్పరు. తోపుడు బండి విశ్వాసులు. మామిడికాయలు ఈళ్ళకుంటాయా? అరటిపళ్ళు బండి 4 చక్రాలది. ఇలా తోస్తే అక్కడికెళ్ళి ఏమైపోతది? మళ్ళీ అక్కడికెళ్ళి తొయ్యాలి. ఇప్పుడు ఎళ్తది. మీకు అలా ఉండకూడదు. ఏం జేయాలి? పాస్టర్ గారు చెప్పారు గదా! సత్యం తెలిసింది గదా! అని చక్కగా ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఇంతమంది ఇలా కూడుకున్నప్పుడు చక్కగా యోగక్షేమాలు తెలుసుకొని, ఒకళ్ళకొకళ్ళు వందనాలు చెప్పుకొని, ఇదిగో మా కోసం కూడా నువ్వేం చేస్తావండి? ఆ! ప్రార్థన చెయ్యి. నీకోసం కూడా నేనేం చేస్తాను? అని చేత్తా అని చక్కగా సంభాషించుకొని, సహవాసం చేయటం ఇది ఎంత ధన్యత. హల్లెలూయా! ఎంత భాగ్యం ఇది. దేవుని సన్నిధిలో గడపటం అంత సంతోషం మరింకోటి ఉందా? దేవుని పిల్లలు మిమ్మల్ని ఆదరిస్తారు. దేవుని పిల్లలు మీకు ధైర్యం చెబుతారు. దేవుని పిల్లలు అవసరమైతే మీకు సహాయము హల్లెలూయా! అలాంటి సన్నిధి ఎక్కడ? దేవుని సన్నిధిలో ఉండటమే ఏం చెప్పండి? ఆనందం. అందుకే పరుగులు తీయాలంట. ఎక్కడికి? ఆ! దేవుని సన్నిధిలో నిత్య సుఖములున్నాయన్నాడు కీర్తనకారుడు. 16వ కీర్తన. హ్మ్. హ్మ్. చాలు చాలు. ఇక్కడ ఓ మాట అన్నాడు కదా! నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము. ఏ సంతోషం? ఆ! ఏదో తాత్కాలిక సంతోషం గాదు. ఏ సంతోషం? సంపూర్ణ సంతోషం. ఇంక దీన్ని వివరంగా చెబుతాను మీకు. సంపూర్ణ సంతోషం అంటే నవ్వొచ్చినప్పుడు నవ్వటం కాదు. కష్టంలో కూడా నవ్వేటట్లు చేసే కార్యము ఎవరిది? హల్లెలూయా! పౌలు భక్తుడి జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనా, చెరసాలలో బంధించినా అతను పాటలు పాడి ప్రార్థనలో సరే. ఏం చేశారు? చెరసాలలో కూడా వారు దేవుణ్ణి స్తుతించగలిగారు. అది ఎవరిచ్చే సంతోషం చెప్పండి? ఫిలిప్పీయులు రాసిన పత్రిక ఆయన చెరలో ఉండి రాస్తూ ఇలా అంటాడు. ఆనందించుడి మరలా చెబుతున్నాను ఆనందించు. దేవుడిచ్చే సంతోషం ఎలాంటిదంటే వారు కష్టాల్లో కూడా ఏం చేయగలరు చెప్పండి? సంతోషించగలం. హల్లెలూయా! అది. అంటే దేవుని సన్నిధిలో దేవుని పిల్లలకి ఏం దొరుకుద్ది? చెప్పండి? ఆ! లోకంలో ఇచ్చే సంతోషం, మత్తు పదార్థాల వలన దొరికే సంతోషం ఎలాగుంటది? ఆ! ఎక్కినప్పుడే ఉంటది. దిగిన తర్వాత ఉంటది. తర్వాత మళ్ళీ ఎక్కినంత సేపు ఎలా ఉంటది? తెలుసా మీకు? అనుభవం ఉన్నవాళ్ళు ఎవడన్నా ఉన్నాడా? ఆంద్రియా? మా ఆంద్రియ ఏంటి అటు మాట్లాడుతున్నాడు? ఆంద్రియ గారు వింటున్నావా? ఆ! వినండి. కొంతమందికి ఆ ఆనందం కోసం ఏ ఆనందం?
ఏవండి ఇంట్లో బాగోలేదండి, బాధలు ఎక్కువైపోయినాయండి, ఒళ్ళు నలిగిపోయిందండి, కొంచెం దేనికోసం అని పిచ్చి పిచ్చి ఆనందాల కోసం వెళ్తారు. అవి లివర్‌ని తినేత్తాయి. తర్వాత లేనిపోని రోగాలు వచ్చేత్తాయి. భయంకరమైన బాధలు. కానీ యేసయ్యనండి నేనిచ్చే ఆనందం లోకమిచ్చినట్టిది కాదు. దేవునిచ్చే ఆనందం కష్టాలలో కూడా చెప్పండి వాళ్ళేం చేస్తారు? సంతోషిస్తారు. హల్లెలూయా! అందుకేననండి నా సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషము కలదు. ఎవరి సన్నిధిలో? చ ఇంక దేవుని సన్నిధిలో ఆహారము దొరుకుద్దంటాడు. లూకాసు సువార్తలో మాట చూపిస్తాను చూడండి. 21వ అధ్యాయము లూకాసు సువార్త 21వ అధ్యాయం 38వ వచనం. హ్మ్. వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలాడే ఏం చేశారంట? వచ్చుచుండిరి. దేవాలయానికి పెందలాడే వచ్చారంట. ఎందుకు? ఆయన మాట ఏంటంట? ఆయన మాట వినటానికి. యేసు ప్రభుల వారు మాటలు వినడానికి ప్రజలు ఎప్పుడొచ్చేవాళ్ళు? ఎప్పుడొచ్చేవాళ్ళు? తాయితీగొచ్చారా? ఖాళీ ఉన్నప్పుడు వచ్చారా? ఎప్పుడంట? పెందలాడే ఎవరి మాట వినటానికి? ఎప్పుడైతే యేసయ్య మాటలు విన్నారో వారి బ్రతుకుల్లో గొప్ప గొప్ప కార్యాలు జరగాలి. దేవుని మాటలు దొరుకుతాయి. ఎక్కడికి వెళితే? ఆ! బయట కూర్చుంటే పిచ్చి పిచ్చి అన్నీ దొరుకుతాయి మనకి. పిచ్చి పిచ్చి మాటలు విన్నామనుకోండి ఆ! ఆరోగ్యం గాదు. ఏమొత్తది? నీరసం వత్తది. ఒక్కొక్కళ్ళని చూస్తాను నేను. ఫంక్షన్‌కెళ్ళేటప్పుడు మంచి ఊపులో ఎళ్తారు. వచ్చేటప్పుడు ఆ! ఉసూరుమంట వత్తారు తెలుసా మీకు? ఎందుకంటే ఈళ్ళకంటే పెద్ద రిచ్ బ్యాచీ తగులుద్దక్కడ. ఆళ్ళని చూసి ఈళ్ళేమైపోతారో తెలుసా? ఆళ్ళ ఆయన చూడు ఎంత బాగా కొన్నాడో. ఆళ్ళ అది. ఏమైనా జాతకం ఉండాలి నాకమ్మా. ఏ కర్మ. ఆ! ఇలాంటి పిచ్చి పిచ్చి పరిస్థితులొత్తాయి. నేనందుకే చెబుతాను. మనం దేవుని మందిరంలో ఉంటే దేవుడే మనకేమిస్తాడో తెలుసా? చక్కటి వాక్యాహారాన్ని తింటే ఇది మనల్ని బలపరుస్తుంది. మన బాధలో, మన కష్టంలో, మన సమస్యల్లో ఈ మాటలు మనల్ని ఆదరింప ఇస్తాయి. ఈ మాటలు మనకి ధైర్యాన్ని ఇస్తాయి. ఈ మాటలు మనకు ఊతాన్ని ఇస్తాయి. ఈ మాటలు మనల్ని ఎలా బ్రతకాలో బ్రతికింప చేస్తాయి. అంత గొప్పది ఏది? అందుకు యేసు ప్రభు మాటలు వినడానికి వారెప్పుడెళ్లారండి? ఆ! పెందలాడే దేవాలయమునకు వారు దేవుని మాటలు ఆ! వినడానికి వెళ్లారు. చూసారా? ఇంత చదివిన యెషయా గ్రంథములోనే ఓ మాట రాస్తాడు. ఏమనంటే, ఆ మందిరము ప్రార్థన ఏ మందిరమంట? చదవండి. ఆ! హ్మ్. సమస్త జనులకు అంటే దేవుని మందిరములో మనం విజ్ఞాపన చేసుకోవచ్చు. ఏవండి? దినవృత్తాంతాల గ్రంథంలో రాస్తాడు కదా! ఏవండి? ఏ బాధొచ్చినా, ఏ కష్టమొచ్చినా, ఏ నొప్పొచ్చినా, ఏ తెగులొచ్చినా, ఏ వ్యాధొచ్చినా మీరెక్కడికి రండి? దేవాలయంలోనికి వచ్చి మీ చేతులు ఏం చేస్తే ఆ! దేవుని సన్నిధిలో మనం ఎత్తి మొరపెడితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకు ఆయనేమిస్తాడు? చెప్పండి జవాబు? హల్లెలూయా! కదా! ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం అదే. మనం ఆరాధించే దేవుడు మనకి చెబుతున్న మాట అదే. మీరు గుర్తించండి. చదవండి ఒక మాట. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 26 వచనం. హ్మ్. హ్మ్. ఒకసారి 29 వచనం చదవమ్మా. 6వ అధ్యాయము 29 వచనం. ఎవడైనను ఇశ్రాయేలీయుల్లో నీ జనులందరూ కలిసి అయినను నొప్పు గాని, కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయి విన్నపములన్నీయు, ప్రార్థనలన్నీయు
నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నువ్వు ఆలకించి క్షమించి నీవు నా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములో చాలు చాలు. ఈ వచనంలో చూడండి, ఇక్కడ వ్రాయబడిన మాట చక్కగా వ్రాయబడింది కదా. ఎవరికైనా ఏమొచ్చినప్పుడు అన్నాడు అక్కడ కదా, నొప్పు గాని కష్టము గాని ఏమైనప్పుడు వచ్చినప్పుడు పైన కూడా ఇంకా కొన్ని మాటలు రాస్తాడు. ఏమన్నా తెలుసా? దెబ్బ గాని చిత్తపొట్టుడు గాని మిడతలు గాని చీడ పురుగులు దొండు గాని దిగినప్పుడు మీరేం చేయొద్దు, కలవరపడద్దు అండి. తర్వాత ఇంక కిందకు వచ్చినట్టు కానీ ఏ బాధ కానీ ఏ రోగం వచ్చినప్పుడైనా మీరు ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయంలోనికి. ఆ, దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనకి స్వస్థత ఇస్తాడా ఇవిడ? అందుకని అక్కడ వ్రాయబడింది, నా మందిరము సమస్త జనులకు అది ప్రార్థనా మందిరం. ఇది విజ్ఞాపన. ఎక్కడ చేసుకోవచ్చు? దేవుని సన్నిధిలో మనము మొరపెట్టుకుంటాం. ఎవరికి? మన బాధలు. ఇంకెవరికి చెప్పుకుంటే తీరతాయి? బాధలు లేవా మీ అందరికి? మరి ఎవరికి చెప్పుకోవాలి? గోడకు చెప్పండి. పోనీ కుక్కకు చెప్పండి. కుక్క కుక్క నేను ఎంత బాధపడుతున్నానే అండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు తీర్చరు, ఎవరు చెప్పుకోవచ్చు. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరంలోనే ఆనందం ఉంది. చెప్పండి, దేవుని మందిరంలోనే ఆహారం ఉంది. దేవుని మందిరంలోనే ప్రార్థనలకు జవాబులు ఉన్నాయి. అందుకని అక్కడ కీర్తనాకారుడు ఇలా అన్నాడు, ఏమని? ఇందాక చదువుకున్నాం, దేవుని మందిరము చూడవలెనని నా ప్రాణము ఏమవుతుంది? ఆశపడుచున్నది. ఎవరు చూడాలని? దేవుని మందిరానికి వెళ్ళాలని ఏముందంట? ఎందుకో తెలుసా? మందిరంకి వెళితే ఇన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. మందిరమును మన నిర్లక్ష్యము. అందుకే అంటాడు, ఒక్క దినము 1000 దినముల కంటే. ఎన్ని పనులున్నా కాస్త పక్కన పెట్టి ఎవరితో గడపటం నేర్చుకోండి. దేవుని మందిరంలో కూడుకోవడానికి ఎన్నిసార్లు అవకాశం ఇస్తే అన్ని సార్లు ఏం చేసుకోండి, సద్వినియోగము. బాధున్నా కష్టమున్నా వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయనకి చెప్పుకుంటే, ఆయనకి విలపించుకుంటే మన జీవిత బాంధ ఏం చేయబడతాయి? తీర్చబడతాయి. అందుకే పరిశుద్ధాత్ముడు ఆ మాట చెబుతున్నాడు అండి. దేవుని వాక్యంలో అంటున్నాడు, నా ప్రాణం ఏం పడుతుంది? ఆశపడుతుంది. దేనికోసం? అయ్యా, ఒకటి నిన్ను చూడాలని ఆశపడుతుంది. నీకోసం నా ప్రాణం ఏమైపోతుంది? ఆశపడుతుందని. రెండోది, దేవుని మందిరమును చూడాలని ఏమవుతుంది చెప్పండి? ఆశపడుతుంది. హల్లెలూయా. మనకి అలాంటి ఏముండాలి చెప్పండి? ఆశ ఉండాలి. ఇంకొక ఆశ ఉండాలి మనకి. ఆయన రాకడొచ్చినప్పుడు చెప్పండి, ఆయన రాకడలో ఎత్తపడే గుంపులో ఉండాలని ఏముండాలి? ఉందా? ఏ ఆశ? నాయన మంచి సిటీలో ఫ్లాట్ ఉండాలి నాయన అంటారా? పల్లెటూరులో కాదు నాయన. ఎక్కడుండాలి? భీమారాన, హైదరాబాద్‌లో. ఇంకా ఈ మధ్య కొన్నిసార్లు నేను చూస్తున్నాను, అప్పారపేటలో ఉన్నోడేమో ఆకివీడులో చదివిస్తున్నాడు. ఆకివీడులో ఉన్నోడేమో భీమవరం చదివిస్తున్నాడు. భీమవరం ఉన్నవాడేమో విజయవాడలో చదివిస్తున్నాడు. విజయవాడలో ఉన్నవాడు విజయవాడలో చదివిత్తలేదు. ఆడు హైదరాబాద్‌లో చదివిస్తున్నాడు. హైదరాబాద్‌లో ఉన్నవాడు హైదరాబాద్‌లో చదివిత్తలేదు. ఆళ్ళని తీసుకెళ్ళి అమెరికాలో చదివిస్తున్నాడు. ఎక్కడ? దూరపు గుంట్లో నునుపన్న సామెత నిజమేరా అనిపిస్తుంది ఒక్కోసాట. గమనించండి, మనుషులకి ఏముంటలేదు చెప్పండి? తృప్తి లేదు. నాయన అక్కడ కావాలి, ఇక్కడుంటేనేమో అక్కడ కావాలని ఏం చేస్తుంది? అక్కడుంటేనేమో ఇక్కడ కాదు, ఇది ఇంకోసారి ఏమవ్వాలి? ఇంకా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఈ బాహ్య సంబంధమైన లోతుల్లోకి వెళ్ళాలని చూస్తున్నాం, కానీ ఆత్మ సంబంధమైన లోతుల్లోనికి మన తృష్ణ దేని మీద ఉండాలి కదా? నువ్వు ఎదిగితే ఒకవేళ ప్రభు చిత్తమైతే దేవుడు అది కూడా మనకి ఇస్తాడు. హల్లెలూయా. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని ఉన్నతంగా చేయగలిగిన దేవుడు ఎవరు కదా? అందుకే మనము మన ఆశ
దేని మీద కూడా ఉండాలి ఇప్పుడు చెప్పండి? ప్రభువా, నువ్వొస్తే నేను నీ రాజ్యంలో కూడా నీతో కూడా ఏమవ్వాలి? ఉండాలయ్యా అని ఏముండాలి చెప్పండి? ఒక మాటను మీకు చూపిస్తాను చూడండి దేవుని వాక్యంలో. హ్మ్. పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. హ్మ్. 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 పంచభూతములు మహావేంద్రముతో హ్మ్. హ్మ్. అపేక్షించుచు హ్మ్. భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనని హ్మ్. 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 కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. చాలు. ఈ వచ్చిన భాగంలో మనం చూస్తే ఇక్కడ ఇలా అంటున్నాడు కదా! ఇవన్నీ ఏమైపోతాయి? లయమైపోవును. ఆకాశం రవులుకును. అది కూడా ఏమైపోద్ది? లయమైపోతాయి. పంచభూతములు మహావేంద్రముతో హ్మ్. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఏం చెయ్యండి? దేనిని? దేవుని రాకడను ఆశతో మీరేం చెయ్యండి? ఇప్పుడు దేని గురించిన మన ఆశ? చెప్పండి. ఆ! ఫ్లాట్లు ఎన్నున్నా పిలిసాడనుకో చెప్పరా? ఏ ఫ్లాట్ అయినా వదిలేయాల్సిందే. అంతేనా కాదా? మీరు గమనించండి. ఆఖరికి బంగారం అయినా అంతే. ఎన్ని వస్తువులున్నా చెప్పండి పట్టుకెళ్తారా? నా కళ్ళతో బోలెడు మందిని చూసాను. బోలెడు మందిని తీసుకెళ్ళాను. అర్థమైంది మీకిక్కడ? తీసుకెళ్తాం అంటే హైదరాబాద్ కాదు. అది. అర్థమైంది కదా మీ అందరికి? ఆళ్ళని ఒక్కళ్ళని పట్టుకెళ్ళనిత్తే ఒట్టు. ముక్కు పొడగ కూడా పీకి తెచ్చేసాం. తేపోతే ఆళ్ళు ఊరుకోరుగా ఇంటికాలోళ్ళు. ఆళ్ళకేదో పెద్ద అభిమానం ఉన్నట్టు అక్కడికెళ్ళా కౌరంపారు ఒకసారి. గుర్తుగా ఉండేటట్లు పీకిరండి అన్నారు. దేన్ని? ఆ! ముక్కు బయటిదేమో కట్ చేసి అది తెచ్చి ఆ ముక్కులో కొద్దిగా వత్తుంది చూసారా? శివుల్లో తడిసిపోయిందే. దాన్ని గొంతుకులో ఎయమన్నారు దాన్ని. ఆ ముక్కేసుకొని పోయిందంతే. అర్థమైందా మీకిక్కడ? నాకనిపిచ్చింది ఇలా ఉంటదా? ఏవండి బతికినంత సేపు ఆరాటం మనకి. ఏం ఆరాటం? కానీ తర్వాత కానీ అక్కడుంది. దాని కొరకు మీరేం చేయండి? ఆశతో అపేక్షించండి. పరిశుద్ధుల్లో ఉండాలి. భక్తుల్లో ఉండాలి. నా ప్రభువుతో ఉండాలి. నా ప్రభువుతో కూర్చొని నేను భోజనము చెయ్యాలి. అయ్యా! ఆకల్లేదు, దప్పిక లేదు, దాహం లేదు. ఆ బంగారపు వీధుల్లో ఆ దేశంలో నేనేమవ్వాలి? హల్లెలూయా! ఆ ఆశ ఉందా? చెప్పండిప్పుడు. ఎన్ని ఆశలుండాలి మనకి? 3 ఆశలు చెప్పారు. ఒకటి దేవుని గొప్పతనాన్ని చూడాలి అనే ఆశ. రెండవది దేవుని మందిరాన్ని వెళ్ళాలనే ఆశ. మూడవది ప్రభు రాకడలో ఆయనతో ఉండాలనే ఏంటి చెప్పండి? ఆశ. ఎవరికుండాలి? అవును. ఇవి మన జీవితానికి ఆ! చాలా ధన్యకరమైనవన్నమాట. చాలా ధన్యకరమైనవి. కానీ చెత్త ఆశలు ఎన్నుంటే చెప్పండి? ఎన్ని ఆశలున్నా అవి మనకి ఏమిచ్చేయి కాదు. క్షమాభివృద్ధిని ఇస్తాయా? ఆలోచించండి. మంచి మంచి భక్తులు సహితము చెడ్డాశలు ఆళ్ళ జీవితాలను ఏం చేసినాయి? నాశనం చేసేసినాయి. కానీ ఆళ్ళు ఎంత సామాన్య స్థితిలో ఉన్నా ఇలాంటి దైవికమైన ఆశలు కలిగి ఉన్న వాళ్ళ జీవితాలు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాయి. అందుకనే ఈ రోజున ప్రభువుని అడుగుతాం మనమందరం. దేవా! నాకు ఆ! ఈ మంచి ఆశలేం చేయి నాకు దయచేయి నాయన. నేను దేవుని మందిరం పట్ల నాకంత ఆశ ఉండట్లేదు. నాలో అలాంటి ఆశ ఎందుకంటే మందిరంలో ఉన్నప్పుడే నాకు సంతోషం కలుగుద్ది. మందిరంలో ఉంటేనే ఆత్మ సంబంధమైన ఆహారం దొరుకుద్ది. మందిరంలో ఉంటేనే
చెప్పండి. నా బాధలకి, నా కష్టాలకి జవాబులు ఎక్కడ దొరుకుతాయి? మందిరంలో ఉంటే. అందుకే నాకు మందిరం మీద ఏం పెంచు నాకు? ఆశ పెంచు నాయనా. నీ రాకడ గురించిన ఆశ నాకు ఎప్పుడొచ్చినా నేనెక్కడుండాలి? ఎక్కడుండాలి? ఉండాలి. ఎందుకంటే నిరీక్షణ లేని వాళ్ళం కాదు. మనందరికి ఏముంది? గొప్ప నిరీక్షణ ఉంది. ఏవండి, ఈ లోకం మనుషులకి నిరీక్షణ లేదు. మనకైతే నిరీక్షణ ఉంది. యేసయ్యే చెప్పాడు, "నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు." శిష్యులతో చెప్పాడు, "మీ హృదయములను కలవరా పడనీయొద్దు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు." పద్మాసు దీవిలో ఉండి యోహాను గారు పరలోక రాజ్యమును గురించిన చక్కటి ప్రత్యక్షతలో ఏం చేశాడు? రాశాడు. కాబట్టి ఎన్ని గొప్ప ఆధారాలు కలిగిన రాజ్యం మీద మనకేం పెరగాలి? ఇప్పుడు చెప్పండి. ఆశ కావాలి. అందరూ మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు ఈరోజు మనందరికీ ఇలాంటి ఆశలో అనుగ్రహించున్నట్లు కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అటు ఇటు చూడొద్దు. ఎక్కడోళ్ళు అక్కడ చక్కగా మోకరించండి. మోకరించండి. దేవా, నాకు మంచి ఆశ దయచేయండి. కోరహు కుమారులకి ఉన్న ఆశ నిన్ను చూడాలి. నీ బలం చూడాలి. ఉప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దేవా, నాకు నీ మీదే ఆశయ్యా. నిన్ను చూడాలని ఆశయ్యా. అబ్రహామును దీవించావు, ఇస్సాకును ఆశీర్వదించావు, యాకోబును దీవించావు, ఇశ్రాయేలులను కాపాడావు, శరీరుడిగా ప్రత్యక్షమయ్యావు. నాయనా, ఎన్నో కార్యాలు 3.5 సంవత్సరాల్లో చేశావు. ఇప్పటికి కూడా సజీవుడు అయ్యుండి మా మధ్యన ఎన్నో కార్యాలు చేస్తున్నావు. నువ్వు మార్పులేని దేవుడివి, మారని దేవుడివి ప్రభువా. నీ మహత్తులు చూడాలని నా ఆశయ్యా. నీ అద్భుతం చూడాలని ఆశయ్యా. నా శరీరంలో కార్యం చేయి నాయన, నా ఇంట్లో కార్యం చేయి నాయన. ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. నీ కార్యం, నీ మహత్యము నేను చూడాలి. నా తపన నిజంగా మనలో తపన ఉంటే దేవుడు కార్యం చేయడా? మగ్దలేని మరియకి యేసయ్య ప్రత్యక్షత ఎందుకు దొరికింది? అంతకంటే గొప్పవారు ఉన్నారు. వారెవరికి లేని ధన్యత మగ్దలేని మరియకు దొరికింది అంటే మగ్దలేని మరియలో ఉన్న తృష్ణ లాంటిది. నీకు దుప్పికి ఉన్న లాంటి తృష్ణ కావాలి. దుప్పికి ఉన్న లాంటి ఆశ నీకు కావాలి దేవుని విషయంలో. ఒక జంతువుకి అంత ఆశ ఉంటే నీళ్లు కోసం, నీవు జీవాధిపతి అయిన దేవుని గురించి ఆశపడటం ఎంత అవసరం? ఎంత అవసరమో ఈరోజు నీవు ప్రార్థన చేసుకో. నీ మందిరము చూడాలనే ఆశ. నేను చాలాసార్లు మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా. లేటుగా వస్తున్నానయ్యా, క్షమించయ్యా. దేవా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాను, క్షమించయ్యా. నేను సరిగ్గా ప్రార్థనలో ఏకీపించలేకపోతున్నాను, క్షమించయ్యా. నియమ కూడాలకి నేను రాలేకపోతున్నాను, క్షమించు. నాలో ఆసక్తి దయచి. మందిరంలోనే ఉంది కదా ఆనందం, మందిరంలోనే ఉంది కదా మంచి భోజనం. అయ్యా, మందిరంలోనే ఉంది కదా మా కష్టాలకి పరిష్కారం. అలాంటి మందిరానికి ఎందుకు నేను నిర్లక్ష్యంగా ఉన్నాను? మందిరం మీద నాకు ఆశ దయచేయండి. దేవా, నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ఆయన రాబోతున్నాడు. ఇవన్నీ లయమైపోయే రోజు ఒక రోజు రాబోతుంది. ప్రభువా, నీ ప్రత్యక్షతను చూడాలని నేను ఆశపడుతున్నానయ్యా అని అందరము దేవుని కార్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభు బల్లలో చేయి పెట్టబోయే ముందు మిమ్మల్ని మీరుగా స్వపరీక్ష చేసుకుని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయండి. తండ్రి అని అందరము ఆసక్తితో దేవునికి ప్రార్థిద్దాం.